తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయి దాదాపు 2 నెలలు దాటింది. దీంతో ఇప్పుడు అన్ని పార్టీలు వచ్చే పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయి దాదాపు 2 నెలలు దాటింది. దీంతో ఇప్పుడు అన్ని పార్టీలు వచ్చే పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడానికి అన్ని పార్టీలు ఉవ్వెళ్లూరుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో బీజేపీ కీలక నేత కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చకు పూనుకున్నారు. ఈ సమావేశం కాంగ్రెస్ లోకి వెళ్లడానికేనా? నిజంగానే ఆయన బీజేపీ పార్టీని వీడనున్నారా? లెట్స్ వాచ్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో వివిధ పార్టీల నేతలు ఆ పార్టీలో చేరడానికి మక్కువ చూపుతున్నారు. వివిధ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ సీట్లను కొల్లగొడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు జెడ్పీ చైర్మన్లు, ముఖ్య నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ లోకి చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తాజాగా బీజేపీ ముఖ్య నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. ఆయన తాజాగా పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం ఆ వార్తలకు ఆద్యం పోసినట్లయింది అంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందే ఈటెల రాజేందర్ పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన బీజేపీ తరపునే గజ్వేల్, హుజురాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కాజిగిరి లేదా కరీంనగర్ లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇలాంటి సమయంలో తాజాగా ఈటెల రాజేందర్ కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కూడా కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ నేతల బాటలోనే హస్తంగూటికి చేరుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటెల పార్టీ మారుతారా, ఎంపీ ఎన్నికల బరిలో నిలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.